తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయ దుందుబి మోగించడంతో పిఠాపురంలో పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పట్టణంలో ర్యాలీ చేపట్టి స్థానిక కచేరీ సెంటర్ వద్ద బాణాసంచా కాల్చి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు బెళ్లకుర్తి రామేశ్వరరెడ్డి, బుర్రి మురళీధర్రావు మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోదీ సారథ్యంలో బీజేపీ దేశంలో తిరుగులేని శక్తిగా అవతరించిందన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు ఓలేటి వెంకటేశ్వరరావు, వాసంశెట్టి శ్రీనివాస్, పసుపులేటి సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు భారతీయ జనతా పార్టీ అత్యధిక మెజార్టీతో విజయం సాధించిన సందర్భంగా ఈరోజు పిఠాపురం పట్టణంలో బీజేపీ శ్రేణుల ఆధ్వర్యంలో ఘనంగా స్వీట్లు పంచుకుంటూ వేడుకలు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా మన భారతదేశంలో నరేంద్ర మోడీ గారి హవా ఎలా కొనసాగుతుందో అందరూ చూస్తూనే ఉన్నారు. అలాగే ప్రపంచం కూడా ఈరోజు భారతదేశం చూస్తుంది. మన దేశంలో అత్యధిక మెజార్టీగా బీజేపీ పార్టీ ఎదుగుతుంది. కాబట్టి మన భారతదేశంలో కాకుండా ఇతర దేశాల్లో కూడా బీజేపీకి అత్యధికంగా అభిమానులు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా మన పిఠాపురం పట్టణంలో మన బీజేపీ శ్రేణులు మిఠాయిలు పంచుతూ ఆనందం వ్యక్తపరుస్తున్నారు. ఈ సందర్భంగా మన నరేంద్ర మోడీ గారికి అలాగే మా రాష్ట్ర అధ్యక్షుడు పురంధరేశ్వర గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారాలు తెలియజేస్తాం. భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్న ఏవైతే సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయో ఒక్కొక్క రాష్ట్రంలో కూడా బీజేపీ ఈరోజు విజయం సాధిస్తూ ముందుకు వెళ్తుంది. ఏదైతే కేజ్రీవాల్ నమ్మారో మరి లిక్కర్ స్కామ్లో అత్యంత దోపిడీ చేసి జైలు పాలైన తర్వాత ఈరోజు ఢిల్లీ పీఠాన్ని బీజేపీ గడగడలాడించి మరి అక్కడున్న ముస్లిం సోదరులు, ఇతర మతస్థులు అందరూ కూడా ఏకగ్రీవంగా బీజేపీకి పట్టం కట్టి ఈరోజు దేశ రాజధానిలో మరి ఏకైక అతిపెద్ద పార్టీగా నిలిచిన బీజేపీకి పట్టం కట్టారు. కాబట్టి రానున్న రోజుల్లో కూడా భారతదేశ వ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలోనూ కూడా బీజేపీకి వారు వీరం లేదు. అందరూ కూడా అన్ని వర్గాల ప్రజలు ఆదరించి ఈ భారతదేశాన్ని సుస్థిరంగా పాలించే మరి సత్తా బీజేపీకి ఇస్తున్నారని ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. అలాగే మరి రానున్న రోజుల్లో మౌలిక సదుపాయాల కల్పనకైతేనేమి భారతదేశ వ్యాప్తంగా అట్టడుగు వర్గాల్లో ఉన్న ప్రజలకి అన్ని రకాలుగా ఆదుకునేందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ రానున్న కాలంలో తెలంగాణలోని, ఆంధ్రప్రదేశ్లో కూడా సుస్థిర మరి భారతీయ జనతా పార్టీ మరి ఏకగ్రీవంగా ఎన్నిక కావడానికి మీరందరూ కూడా సపోర్ట్ చేసి మరి మాకు బలం ఇస్తారని ఈ సందర్భంగా ఆశిస్తున్నాను. పిఠాపురం సేవా భారతి ఆధ్వర్యంలో 12వ సూర్య నమస్కారాల ప్రదర్శన పోటీలు పిఠాపురం అగ్రహారంలో ఉన్న శ్రీపాద శ్రీవల్లభ అనగా దత్తక్షేత్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సూర్య నమస్కారాల కార్యక్రమంలో బాలబాలికలు అధిక సంఖ్యలో పాల్గొని సూర్య నమస్కారాలు చేశారు. ఈ సందర్భంగా సూర్య నమస్కారాల ప్రదర్శన పోటీల్లో విజేతలకు సేవా భారతి సభ్యులు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ ప్రముఖ్ రామచంద్రరావు, పతాంజలి యోగా సమితి సభ్యుడు శ్రీనివాసరావు, జగదీశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఆదివారం మాఘ ఆదివారాల్లో సూర్య ఆరాధన జరుగుతుంది. అలాగే సూర్య జయంతిగా మాఘ శుద్ధ దశమి మొన్న అయింది, 4వ తారీఖు రథసప్తమిని మనం నిర్వహించుకుంటుంటాం. మాఘమాసం అంతా సూర్యుని యొక్క ఆరాధన చేస్తుంటాం. ఎందుకంటే ఆరోగ్యం ఇవ్వాలి, ఆరోగ్య దాతగా మనందరికీ ఆయన ఆరాధ్యం. కాబట్టి సూర్యుడు అంతరిక్షంలో పరిభ్రమిస్తుంటాడు. చెప్తూ ఉంటారు పెద్దలు, సూర్యుడు ఏకచక్రం, ఒకే చక్రం ఉన్న రథం మీద వెళ్తుంటాడట. ఆయన ఒక చక్రం ఉన్న రథాన్ని నడపడం ఎంత కష్టం ఆలోచించండి. దానికి 7 గుర్రాలు లాగుతుంటాయి. మరి 7 గుర్రాలు ఒకే చక్రము. దానికి ఎవరయ్యా రథసారథి అంటే అమిటివాడు, మాతంగానే అమిటివాడు దానికి రథసారథి. ఇటువంటి పరిస్థితుల్లో ఆయన నిరంతరం ఈ సమాజం కోసం శ్రమిస్తున్నాడు. కాబట్టి ఆయన నుంచి మనం ఏం తెలుసుకోవాలంటే అత్యంత కఠిన పరిస్థితుల్లో కూడా మనకి ఏమీ సహకారం కూడా లేనప్పుడు కూడా మనం మన కార్యాన్ని వడవకుండా ఆచరించాలి అనేటటువంటి ఆదర్శం సూర్యుడి నుంచి మనకు లభిస్తుంది. కాబట్టి ఆయన ప్రత్యక్ష నారాయణ స్వామి అయ్యాడు. కాబట్టి అటువంటి సూర్యారాధన రోజుల్లో మనం యోగాభ్యాసం చేస్తూ ఉండాలి. కాబట్టి యోగాభ్యాసాన్ని భారతీయులంతా మన జీవితంలో ఆచరించుకోవాలి, మన జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలి. ఈరోజు ప్రపంచం అంతా ఎదురు చూస్తుంది. ఒక రకమైన నైరాశ్యంలో కొట్టుమిట్టాడుతుంది ప్రపంచం. ఎందుకంటే అక్కడ కుటుంబ వ్యవస్థ, ఇటువంటి వ్యవస్థలు లేక డిస్టర్బ్డ్ స్థితిలో డబ్బు బాగా ఉంది, మానసిక ప్రశాంతత లేదు. ఇటువంటి స్థితిలో ప్రపంచం ఉంది. ప్రపంచం యోగా వైపు చూస్తుంది. యోగా గురువుల యొక్క అవసరం ఉంది. దాన్ని భారతదేశంలో మనమంతా నింపచ్చు. దాన్ని యోగా నేర్చుకోవచ్చు.
మనందరికీ యోగా గురువులకి అవకాశం ఉంటుంది, టీచర్స్. ప్రపంచంలో అనేక అవకాశాలు ఉన్నాయి, కాబట్టి ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయి మనం యోగా నేర్చుకుంటే. మనకు ఆరోగ్యమే కాదు, ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయి. ప్రపంచంలో అనేక దేశాలు యోగా టీచర్స్ యొక్క డిమాండ్ పెరుగుతుంది. కాబట్టి మనమంతా యోగాభ్యాసం చేర్చుకొని అందులో కోర్సులు చేసి యోగా టీచర్స్ కింద ఎదిగే అవకాశం ఉంది. ఎవరో చైనా వాళ్ళు ఇంకెవరో మన యోగాభ్యాసం ప్రపంచానికి మనం ఇచ్చాం, కానీ టీచర్స్ మళ్ళీ చైనా నుంచి వస్తున్నారు అనేక చోట్ల. కాబట్టి మన విషయాల మీద మనం అవగాహన పెంచుకుని మనం ఆచరణ చేస్తూ ప్రపంచానికి దిశానిర్దేశం చేయాలి. మళ్ళీ భారతదేశాన్ని ప్రపంచంలో నెంబర్ 1గా చేయాలి, గురువుగా చేయాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కాబట్టి మీరంతా పాల్గొండి, మంచి స్థితులు సాధించండి. ఇలా పాల్గొని వెళ్ళిపోవడమే కాదు, నలుగురికి చెప్పండి, మీ జీవితంలో భాగం చేసుకోండి, మంచి ఆరోగ్యవంతులు కండి, జీవితంలో ఎదగండి, గొప్పవాళ్ళు అవ్వండి. కడప మృత్యుంజయ కుంటలో నిర్వహించిన స్వచ్ఛ కార్యక్రమంలో ఏఎస్ఐ సుధాకర్ ముస్లింలను చిన్నచూపు చూడటం తగదన్నారు. రాజ్యాంగబద్దంగా ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ నిన్నటి వరకు ముస్లిం సామ్రాజ్యం ఉండేదని, ఇప్పుడు అది పోయిందని హేళన చేయడం తగదన్నారు. ముస్లింలు ఏం చేశారని చిన్నచూపు చూస్తున్నారని మండిపడ్డారు. కడప నగరంలో మృత్యుంజయ కుంటలో స్వచ్ఛ కడప కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు మరియు పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి గారు పర్యటనలో ఉండగా అక్కడ ఒక ట్రాన్స్ఫార్మర్ విషయమై ఎస్ఐ గారు సుధాకర్ ఏఎస్ఐ గారు సుధాకర్ ఆయన మాట్లాడుతూ ఇది రావడానికి ఏంటి కారణం అంటే, గతంలో ముస్లింల సామ్రాజ్యం ఉండింది, అది దరిద్రం పోయింది. నాకు తెలియక అడుగుతాను, ప్రజాస్వామ్యబద్ధంగా ఎంచుకోబడ్డ ప్రభుత్వాలలో ముస్లింల సామ్రాజ్యము, హిందువుల సామ్రాజ్యము, క్రైస్తవుల సామ్రాజ్యం, రాజ్యాంగబద్ధంగా పొందిన ఉద్యోగస్తులు స్వయం తన భారతదేశ రాజ్యాంగం తెలియక ప్రజలు ఎన్నుకునే నాయకుడు ఏ మతానికి, ఏ కులానికి, ఏ వర్గానికి చెందిన వారైనా అవుతారు. నిజానికి ఆ నాయకుడి ద్వారా నీకు ఏదైనా కష్టం కలిగితే ఆ నాయకుడి పేరెత్తుకొని నువ్వు ఏదైనా దూషించు, ఏదైనా మాట్లాడు, నువ్వు ఆ నాయకుడు తెలుసు. ఒకవైపు నుండి పక్క నుండి వేరే ముస్లిం అబ్బాయి మన్సూర్ అలీ ఖాన్ గారు అబ్జెక్షన్ చేసి దాన్ని ఏంది అలా మాట్లాడుతున్నావు అంటే, అవునండి అదే జరిగింది అని చెప్పి నొక్కి మరి చెప్పారు. సోదరులారా, ఇది గత ప్రభుత్వ చివరి అంకం, ఈ ప్రభుత్వ ప్రారంభం నుంచి కూడా మీరు కొన్ని విషయాలు గమనించారు. మామూలుగా డిసెంబర్ 6న బాబ్రీ మస్జిద్ కూల్చివేత దినోత్సవంగా 15-20 మంది నిరసన తెలపడం మామూలు. నిరసన తెలిపిన మరుక్షణం దాని మీద కేసు పెట్టారు. కానీ ఇది కొత్తది, ఇంతవరకు లేదు. ఎప్పుడు బాబ్రీ మస్జిద్ కూల్చివేత నుండి ఇప్పటి వరకు లేదు. ఇప్పుడు మొన్నటికి మొన్న జరిగిన డిసెంబర్ 6న జరిగిన కార్యక్రమంలో కేసులు పెట్టి ఆ కేసును మొత్తం 41 నోటీసులు దాదాపు వచ్చే వాళ్ళందరికీ వచ్చాయి. రాష్ట్రంలో అన్ని బీసీ సంఘాలను ఏకతాటిపైకి తీసుకొచ్చి బీసీ జేఏసీని ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర అధ్యక్షులు ఆదిశేషు తెలిపారు. రాష్ట్రంలో నష్టపోతున్న బీసీ సామాజిక వర్గాన్ని అభివృద్ది బాటలో పయనించేలా చేయడంలో బీసీ జేఏసీ కృషి చేస్తుందన్నారు. రాష్ట్రంలో ఎక్కడైనా బీసీలు నష్టపోతే తక్షణమే బీసీ జేఏసీ స్పందించి వారి కోసం పోరాటం చేస్తుందని, అన్ని వర్గాల ప్రజల అభ్యుదయం కోసమే జేఏసీ కృషి చేస్తుందని తెలిపారు. ముఖ్యంగా అసలు బీసీ జేఏసీ అనేది మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇది 1919 సంవత్సరంలో ఏర్పాటు చేసి 20వ సంవత్సరంలో 20లో రిజిస్ట్రేషన్ చేయించాం. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, బీసీ సంఘాలు ఎన్నో ఉన్నాయి, 50 అప్పుడు అన్ని రాష్ట్రంలో ఉన్న బీసీ సంఘాలన్నింటినీ కలిపి అందరిని ఆహ్వానించి ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు 50 బీసీ సంఘాలు వచ్చినాయి. అందరూ కూడా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు కష్టపడి పనిచేస్తున్నారు. అలా ఎవరికి వాళ్ళు విడిపోతే కష్టం, అందరం కలిసి పనిచేయాలనే నేపథ్యంతో బీసీ వెల్ఫేర్ జేఏసీని, దీంట్లో బీసీ సంఘాల అధ్యక్షుల్ని, కుల సంఘాల అధ్యక్షుల్ని, ముఖ్యంగా ఈ 2 సంఘాల కన్నా కూడా ఒక సమాజంలో విలువైన వ్యక్తులు, కమిట్మెంట్తో పనిచేసేవాళ్ళు, గొప్ప వ్యక్తులు, మంచి మేధావులు, ఇటువంటి వ్యక్తుల్ని మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి దీని యొక్క ఆశయము, దీని యొక్క ఉద్దేశం ఏర్పాటు చేయటం వల్ల ఏంటనేది దాన్ని వివరించి అట్లా గొప్ప వ్యక్తులను తీసుకొని జేఏసీని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దీంట్లో ప్రొఫెసర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, సైంటిస్టులు వీళ్ళందరూ కూడా ఇటువంటి మేధావర్గంతో ఏర్పాటు చేసింది. ముఖ్యంగా ఒక టైంలో అయితే మరి పార్టీ పెడితే ఏ విధంగా ఉంటుందో ఆలోచించినా కూడా, పార్టీ పెట్టాలంటే మనం ఏదో మీటింగులకి ఈ విధంగా కాకుండా
గ్రాస్ రూట్ నుంచి పనిచేసినప్పుడే ఈ వర్గాలకు మేలు జరుగుతుంది అనే ఫీలింగ్ ఉంటే అందరూ మన వైపు వస్తారనే ఉద్దేశంతో మేము గ్రాస్ రూట్ నుంచి కూడా దీన్ని బాగా ముందుకు తీసుకెళ్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. యలమంచిల్లో గోదావరి ఏటుగట్టు పనులను పరిశీలించిన మంత్రి నిమ్మల. మార్చి నెలాఖరులోపు పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా బీజేపీని ఆశీర్వదించడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు. ఢిల్లీ ప్రజలు యాప్కు సరైన గుణపాఠం చెప్పారన్న పురంధేశ్వరి. వైసీపీ అధికారంలోకి వచ్చాక ప్రతిపాటి పుల్లారావు ఎక్కడ దాక్కున్నా ఖచ్చితంగా లాక్కు రావడం ఖాయం. మాజీ మంత్రి విడుదల రజని ఘాటు వ్యాఖ్యలు. దమ్ముంటే ఈ 5 ఏళ్లు పురుషోత్తమపట్నంలోనే ఉండాలి. మాజీ మంత్రి విడుదల రజనీకి ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు సవాల్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.